ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందని తెలిసిన క్షణం నుంచే అభిమానుల్లో ఎక్కడి లేని ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈ రెండు జట్లు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న జట్లు. ఓ దశలో ఐపీఎల్ అంటేనే ముంబై చెన్నై పోరుగా భావించే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఆ రెండు జట్లు తమ టాప్ ఫేజ్ లో లేనప్పటికీ ఈ జోడు మధ్య పోరుకు వచ్చే క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. టీవీలకు పీఆర్పీ వస్తే సోషల్ మీడియాకు ట్రాఫిక్, ఇలా సాగుతుంది ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్. ఇక ఈ సీజన్ ఆరంభంలో ముంబైపై చెన్నై గెలిచినా ఆ తర్వాత చెన్నైకి అన్ని తలకిందులయ్యాయి. వరుస ఓటములను ఎదుర్కొంటుంది. మరోవైపు ముంబై కూడా వరుసగా ఓడిపోతూ అభిమానుల నమ్మకాన్ని కొంతవరకు పోగొట్టుకుంది. అయితే ముంబై 3 మ్యాచ్లు గెలవగా సిఎస్కే 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. అయితే ఈ రోజు రాత్రి 7:30 జరిగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇది రివెంజ్ గేమ్ అనే చెప్పాలి. తొలి రౌండ్ లో చెన్నై గెలవగా ఇక ఈ రెండో రౌండ్ లో చెన్నైపై గెలిచి రివెంజ్ తీర్చుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ రెండు జట్ల పరంగా చూస్తే చెన్నై కంటే ముంబై బెటర్ గా కనిపిస్తుంది. చెన్నై బ్యాటర్లు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుంటే ముంబై బ్యాటర్లలో కూడా పెద్ద ఇన్నింగ్స్ లేనప్పటికీ దాటిగాడే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. అందుకే ముంబై ఓడిపోయినా కూడా చివరి వరకు పోరాటం చేస్తుంది. చెన్నై అలా కాదు, భారీ తేడాతో మ్యాచ్లు ఓడిపోయింది. ఈ రకంగా నెట్ రన్ రేట్ పరంగా కూడా చెన్నై వెనకంజలో ఉంది. ఇక బౌలింగ్ పరంగా చూస్తే చెన్నై కంటే ముంబై ఇండియన్స్ చాలా బెటర్. దీపక్ చహర్ కాస్తో కోస్తో పర్వాలేదనిపిస్తున్నా ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా మాత్రం చెలరేగిపోతున్నారు. ఈ ఇద్దరిని చెన్నై బ్యాటర్లు ఆపగలరా అనేది సందేహంగా ఉంది. అయితే ఎన్నున్న సిఎస్కే కు అసలైన ఆయుధం మాత్రం ధోనినే. వికెట్ల వెనక తాను వేసే పన్నాగాలకి ప్రత్యర్థులు గెలిచే మ్యాచ్ లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. జట్టు వీక్ గా ఉన్నా సరే చాలా సందర్భాల్లో తను ఓ సైనికుల్లా సిఎస్కే ను గెలిపించిన విషయం తెలిసిందే. అందుకే సిఎస్కే కంటే ముంబై బలంగా కనిపిస్తున్న ఆ జట్టును ఓడించడం ధోనికి పెద్ద కష్టం కాదు. అందులో ముంబై మాజీ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ ను జట్టులోకి చేర్చుకొని బ్యాటింగ్ బలాన్ని పెంచుకుంది సిఎస్కే. ఇది కూడా ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. మిడిల్ లో సరిగ్గా రాణించలేకపోతున్న సిఎస్కే బ్యాటర్లకు అతను ఓ ఆయుధంలా మారే అవకాశం ఉంది. ఏది ఏమైనా ధోని వలలో చిక్కుకోకుండా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా సరైన వ్యూహాలు రచించాల్సిందే. చిన్న తప్పు జరిగినా సరే ధోనికి బలైపోతారు. అలా ఉంటుంది అతనితో. అందులోనూ మరో మాస్టర్ మైండ్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ లో ఉన్నప్పటికీ అతని సూచనని హార్దిక్ పాండ్యా పట్టించుకోవటం లేదు.